ఇటువంటి ప్రజల పక్షాన ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన ఉండడం, ప్రజా సమస్యలు లేవనెత్తడం చాలా ముఖ్యం. దేశాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. వెంటనే నెహ్రూ గారు ఐఎమ్స్ పెట్టారు, ఐఐటీస్ పెట్టారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పెట్టారు. ఇవన్నీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆనాడు ఉన్నటువంటి నేషనల్ గవర్నమెంట్. ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివారు కూడా నెహ్రూ గారి క్యాబినెట్ లో ఉన్నారు. ఆయన నేషనల్ క్యాబినెట్ అని చెప్పారు, కానీ నా క్యాబినెట్ అని కూడా ఎక్కడే చెప్పలేదు. సో ఈవేళ భారతీయ జనతా పార్టీ ఈ కాషాయకీకరణ చేయడం, ఇప్పుడు నేను వేసిన కమిటీని కూడా మనం చూస్తాం. కమిటీలో ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఇప్పుడు నీలే గారు ఉన్నారు. గతంలో ఆధార్ అప్పుడు యూపీఏలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి పెడితే ఇదే ప్రధానమంత్రి గారు ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్పారు ఆధార్ ఎందుకు ఉపయోగపడదు, అది వేస్ట్ అని చెప్పినటువంటి పరిస్థితి. సో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అది ఎందుకు ఉపయోగపడదు, దోచుకోవడానికి అని చెప్పారు. వన్ అన్ని కూడా ప్రూవ్ అవుతున్నటువంటి పరిస్థితిలో దేర్ వాజ్ నో అదర్ గో. డెఫినెట్ గా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏదైతే ఉందో అదే ఈ దేశంలో ఇంప్లిమెంట్ అయ్యేటువంటి పరిస్థితి. అది విద్యార్థుల, యువకుల, వ్యవసాయదారుల, వాళ్ళ పక్షాన, మహిళల వాళ్ళ పక్షాన నుండి పోరాటేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో అదే డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. కాబట్టి ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ వాళ్ళు మాట్లాడింది ఏమీ తప్పులేదు. వాళ్ళు ప్రజా సమస్యల్ని, జరిగినటువంటి విషయాలనే ఉటంకించారని నేను భావిస్తున్నాను. రుద్రరాజు గారు, ఇప్పుడు మీరు మాట్లాడిన ఓవరాల్ పరిశీలిస్తే అంటే మీ టోన్ కానీ, మీ బాడీ లాంగ్వేజ్ కానీ, అక్కడ ఢిల్లీలో చూసుకుంటే మల్లికార్జున ఖర్గే గారు కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఈ ఓవరాల్ గా అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ ఇన్సిడెంట్ తో మీలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంచెం ఎన్హాన్స్ అయ్యాయని చెప్పని చెప్పుకోవాలా? అదే క్రమంలో చూస్తే ఇప్పుడు ఈ మన సిజేపీ ఏదైతే ఉందో, సిజేపీకి లీగల్ అసిస్టెన్స్ కోసమేమో అప్పుడు ప్రెస్ మీట్ కూడా పెట్టినప్పుడు, దీప్కే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అక్కడ కూడా కపిల్ సిబాల్ ఉన్నాడు ఆయన. తర్వాత ఇది సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. తర్వాత ఏం చేశారంటే వాళ్ళు ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పని దాన్ని వ్యాఖ్యానించారు. సో దానికి సంబంధించి కూడా వీళ్ళు ఆ చట్టాలు సరిపోవని చెప్పన్నారు. తర్వాత ఇంకొకటి వ్యాలిడ్ పాయింట్ మీరు చెప్పింది ఏంటంటే, అసలు ఇది చాలా మన దృష్టికి రాంది, ఎన్ఎస్ఏ పెట్టడం అనేది అసలు అక్రమం, అన్యాయం అని చెప్పనన్న పరిస్థితుల్లో మరి వీళ్ళు డెలిబరేషన్స్ కి వెళ్ళినప్పుడు ఈ పాయింట్ ని మరి ఇంకా స్టిల్ ఇంకా ఉందంటున్నారు కదా. మన దగ్గర ఉన్నటువంటి ఆర్డర్ ప్రకారం సో ఇక్కడ నేను ఒక కీలకమైన పాయింట్ అడిగేది ఏంటంటే, ఒకవైపు చూస్తేనేమో ఇంకా ఎన్ఎస్ఏ యాక్ట్ అమల్లోనే ఉంది. అంటే వాళ్ళు అసలు వితౌట్ ఎనీ నోటీస్ ఎవరినైనా సరే ఎక్కడికైనా అర్ధరాత్రైనా వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అది అలా ఉంటే మరొక వైపు ఏమో అభిజిత్ దీప్కే బెదిరింపులకి పాల్పడుతున్నారు, నన్ను చంపేస్తామంటున్నారు అని చెప్పని మిగతా విద్యార్థుల మీద కొంతమంది ప్లే చేయండి. చాలా మంది నిరసనకారుల మీద ఇప్పుడు ఇటు ఫ్లోర్ లో చూస్తేనేమో సాక్షాత్ ఆయన సీనియర్ మోస్ట్ రాజ్యసభలో అసలు నేను మాట్లాడితే నా మైక్ కట్ చేశారు అని చెప్పని మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడుతున్నారు, మమ్మల్ని అసలు మాట్లాడనివ్వడం లేదు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంకొక వైపు చూస్తేనేమో రమేష్ తికాయత్, రాకేష్ తికాయత్ రైతు సంఘం నాయకుడు, ఆయన కూడా ఈ స్టూడెంట్స్ తో అభిజిత్ దీప్కేతో సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తుంది. అంటే మరొకసారి రైతు ఉద్యమాన్ని కూడా తెర మీదకు తీయడానికి ఆయన కూడా స్ట్రాంగెస్ట్ లీడర్ కదా. రైతు ఉద్యమం, ఇటు విద్యార్థుల ఉద్యమం, ఇవన్నీ కూడా కలగలిసి వచ్చినట్టయితే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలుగా చూడాలా. రేపు అసలు ఇదంతా కూడా మళ్ళీ ఇంకొక పాయింట్ కూడా ఉంది ఇక్కడ. ఈ సిజేపీ ఈ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి ఉద్యమం నుంచి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ బెనిఫిట్ అవ్వాలని చూస్తుందా అనే దాన్ని కూడా నేను నిర్మోహంగా అడుగుతున్నా. దీని మీద సూటిగా మీ ఒపీనియన్ చెప్పండి. బేసికల్ గా ఉద్యమం వచ్చినప్పుడు అనేక రకాల పందాలు ఉంటాయి. ఏ ఉద్యమైనా సరే మనం అనేక రకాల ఉద్యమాలు మన ఉభయ రాష్ట్రాల్లో కూడా చూసాం, శ్రీకాకుళం దగ్గర నుంచి తెలంగాణ దాకా. ఈ ఉద్యమ పోకడలో కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఓన్లీ ఫర్ ది కాజ్ ఆఫ్ ది స్టూడెంట్ కమ్యూనిటీ. నీటి విద్యా సంస్థ నీటి అనేటువంటి ద్వారా ఈ దేశంలో నిర్వహించినటువంటి పరీక్షల్లో కానీ, ఇతర ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కల్పించినటువంటి వాటిలో కానీ లీకేజీ వ్యవస్థను అరికట్టాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీగా చేస్తాం. అందుకనే రాహుల్ గాంధీ గారు ఏమన్నారు, ఓవరాల్ గా ప్రక్షాళన చేయాలి, ఎడ్యుకేషన్ ఎంట్రన్స్లు వీటిలన్నింటినీ యూజర్ ఫ్రెండ్లీ చేయాలి, స్టూడెంట్ సెంట్రిక్ గా జరగాలి. ఇది ఎంతసేపు కూడా స్టూడెంట్ సెంట్రిక్ గా జరగాలనేటువంటి దాని మీద రాహుల్ గాంధీ గారు పట్టుపెట్టారు.
సరే ఇప్పుడు ఉద్యమంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? దీని అంతటికి 200% కారణం అమిత్ షా. వితౌట్ హోమ్ మినిస్ట్రీ, ఢిల్లీ పోలీస్, ఢిల్లీ యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి విస్తృతమైనటువంటి అధికారాలు ఢిల్లీ పోలీస్ కమిషనరేట్ ఉంటాయి. లెఫ్టినెంట్ గవర్నర్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. మనం చూసాం ఢిల్లీ పోలీస్ లో ఆ యాక్టే సెపరేట్ ఉంటుంది. దాంట్లో ఇందాకనే మీకు చూపించిన దాని ప్రకారం వాళ్ళు ఏమి ఇచ్చారు? In the exercise of the powers conferred by the subsection 3 of the section 3 read with the clause section E of the section 2 of National Security Act 1980, the Lieutenant Governor of the National Capital Territory of the Delhi is pleased to direct that during the period of 1907 to 2026 to 1810-2026, the Commissioner of Police Delhi may also exercise the powers of detaining authority under the subsection 2 of the section 3 of the aforesaid act అన్నారు. దీని ప్రకారం పూర్తిగా విస్తృతమైనటువంటి అధికారాలు వాళ్ళకి ఇచ్చారు. దీన్ని ఎప్పుడు రిలీజ్ చేశారు? 2 రోజుల ముందు రిలీజ్ చేసినటువంటి 15 జూలై నాడు ఇచ్చారు. 15 జూలైలో ఇచ్చి 19 జూలై నుంచి 10వ నెల వరకు ఉంది. అంటే ఇట్ ఈస్ ఇన్ ఫోర్స్. ఈ రోజు కూడా వాళ్ళు కావాలని ఎప్పుడు ఏం జరిగినా ఎవరినైనా లిఫ్ట్ చేసేటువంటి అవకాశం, పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. అందుకే రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు? ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో కానీ బయట కానీ హోమ్ మినిస్ట్రీ ఇస్ ది రెస్పాన్సిబుల్. బికాస్ ఢిల్లీ గవర్నమెంట్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ రీజన్ అనేటువంటిది డెఫినెట్ గా హోమ్ మినిస్ట్రీ కింద వస్తుంది. కాబట్టి వారికి పవర్స్ అన్ని ఉంటాయి. అమిత్ షా కి హోమ్ మినిస్టర్ గారికే రాశారు, ఐ రైట్ టు డిమాండ్ అకౌంటబిలిటీ ఫర్ ది భారతీయ రిజల్ట్ ఆన్ ది స్టూడెంట్స్ హూ వర్ పీస్ఫుల్లీ ప్రొటెస్టింగ్ ఇన్ ఢిల్లీ ఆన్ July 23. సో దాంట్లో వాళ్ళు అడిగిన దాని ప్రకారం రాహుల్ గాంధీ గారు ఏమడిగారు? సెక్యూరిటీ ఫోర్సెస్ డిప్లాయిడ్ in Delhi, answer ultimate to the Home Minister. So I asked, as Home Minister, did he approve the use of lethal force including pellet guns against students? If not, who did? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? మీరు ఇచ్చారా లేదా? Are the people in the plain clothes seen beating students with lattes, police personnel or volunteers?